ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఈ కంప్లీట్ వీడియోలో చూద్దాం. వీడియో చివరిలో చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవి చూడండి. అప్డేట్ నెంబర్ 1 ఏంటంటే మహేష్ బాబు గారు హీరోగా కాదు రుద్ర పేరుతో లార్డ్ శివ అవతారంలో కనిపిస్తాడంట. వారణాసి మూవీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అందరు ఏమేం మాట్లాడారో షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మహేష్ బాబు గారు స్టార్ట్ చేసి తన స్టార్టింగ్ జర్నీ గురించి మాట్లాడాడు. ఆయనే 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది స్టార్ట్ చేశాడని చెప్పేసి 2006లో వచ్చిన పోకిరి సినిమా ఆయనకు ఒక పెద్ద స్టార్డమ్ ఇచ్చిందని ఫీల్ అయ్యాడంట. ఈ వారణాసి టీజర్ తయారు చేయడానికి 12 నెలలు పట్టిందంట, ఒక టీజర్ తయారు చేయడానికి మాత్రమే. మళ్ళీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు మూవీలలో హీరో కన్నా విలన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని మహేష్ బాబు గారు చెప్పుకుంటూ వచ్చారు. రాజమౌళి గారు మహేష్ బాబు గారిని స్టార్టింగ్ లో 2 years కమిట్మెంట్ అడిగాడంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్స్ పెరగాలని అంటున్నాడు మహేష్ బాబు. ఇది మహేష్ బాబు వర్షన్ ఆ వీడియోలో. తర్వాత ప్రియాంక చోప్రా గారు ఏమన్నారంటే, చిన్న ఫ్యామిలీ నుంచి, డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. ప్యాషన్ అను తన స్టార్టింగ్ మూవీ బరిఫీ లాంటి మూవీతో కెరియర్ అనేది చాలా స్ట్రాంగ్ బిల్డ్ అయిందని తన ఒపీనియన్ అంట. ఈ వారణాసి మూవీ కోసం తెలుగు డైలాగ్స్ ని పలకలేక చాలా కష్టపడ్డాడని చెప్పారు. మరియు ఈ చిన్న ట్రైలర్ కోసం 200 BC నుంచి 2027 AD వరకు చాలా గ్రాండ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంట రాజమౌళి గారు. తను చెప్పుకుంటూ వచ్చింది ఈ వర్షన్. పృథ్వీరాజ్ గారు తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందరికీ తెలిసినట్టే ద గోట్ లైఫ్ మూవీ కోసం తన బాడీని ఎక్స్ట్రీమ్ గా ట్రాన్స్ఫర్ చేశారంట. చాలా కష్టపడి చేసే ఆ మూవీ అని చెప్పుకుంటూ వచ్చారు. 2014 లో అంటే తన స్టార్టింగ్ డేస్ లో పోలీస్ క్యారెక్టర్స్ చాలా చేసేవాడిని, మరియు నాకు ఆ పోలీస్ క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్ గా అనిపించిందని షేర్ చేశారు. వారణాసి మూవీలో కుంభ క్యారెక్టర్ గురించి కూడా చాలా మాట్లాడాడు. మూవీలో తన బాడీ ఫిజికల్ గా లాక్ అయినా కూడా క్యారెక్టర్ డేంజర్ గా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇది పృథ్వీరాజ్ గారి వర్షన్. టీజర్ పై జనాల రియాక్షన్ వల్ల VFX అన్న రియల్ లొకేషన్స్ లో షూట్ చేయాలని టీం డిసైడ్ అయిందంట. అప్డేట్ నెంబర్ 1, వారణాసి మూవీ బడ్జెట్ వచ్చేసి 1000 కోట్ల రూపాయలు అని చెప్పి రాజమౌళి గారే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇంటర్వ్యూలో. అప్డేట్ నెంబర్ 2 ఏంటంటే మహేష్ బాబు గారు హీరోగా కాదు రుద్ర అనే క్యారెక్టర్ లో లార్డ్ శివగా కనిపిస్తాడంట. అప్డేట్ నెంబర్ 3, సినిమా మొత్తం పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ లో నడుస్తుందంట. అప్డేట్ నెంబర్ 4 వచ్చేసి ఈ మూవీ మొత్తం టైం ట్రావెల్ మీద ఉంటుందంట. కంప్లీట్ మూవీ వచ్చేసి థియేటర్ పై వచ్చిన మ్యాసివ్ రెస్పాన్స్ వల్ల VFX కన్నా రియల్ లొకేషన్స్ లో షూటింగ్ అనేది స్టార్టింగ్ చేశారంట. అప్డేట్ నెంబర్ 6 ఏంటంటే 100 సంవత్సరాల ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం అంటార్టికాలో షూటింగ్ జరిగిందంట. అప్డేట్ నెంబర్ 7 ఏంటంటే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారంట. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ చేయండి. రాజమౌళి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమా కేవలం ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందంట వరల్డ్ వైడ్ గా. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.